నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను సుమహిత మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరగబోతుంది దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది 400 సీట్ల టార్గెట్ ను సాధించడానికి ఎన్డీఏ కూటమి అన్ని ఆయుధాలతో సన్నద్ధంగా ఉంది ఇండియా కూటమిలోని విభేదాలు తమకు అనుకూలంగా మారతాయని కమలనాథులు భావిస్తున్నారు కాగా తెలంగాణలో కొత్తగా కరువు రాజకీయాలు ప్రారంభమయ్యాయి కరువును ప్రత్యర్థుల ఖాతాలో వేయడానికి అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు తెలుగుదేశం పార్టీకి గుదిబండలా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల టార్గెట్ గా ఎన్డీఏ దూసుకుపోతుంది ఉత్తరాదిపై భారతీయ జనతా పార్టీకి పూర్తి భరోసా ఉంది అయితే దక్షిణాదిన ఎన్ని సీట్లు వస్తాయన్నదే కమలనాథులకు అంతు చిక్కడం లేదు ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది అంతేకాదు సామాన్య ప్రజలకు కూడా దగ్గరైంది ఇదిలా ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగపరుస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అంతేకాదు రైతుల ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈసారి జరగనున్న లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది ఎన్డీఏ కూటమి బీజేపీతో పాటు కూటమిలోని భాగస్వామ్య పక్షాలు మరికొంత కష్టపడితే 400 సీట్లు గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు బీజేపీకి తన శక్తి సామర్థ్యాల కంటే ప్రత్యర్థి శిబిరమైన ఇండియా కూటమిలోని అనైక్యతపైనే ఎక్కువ నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిలో అనైక్యతపై ఈసారి బీజేపీ ప్రధానంగా ఆశలు పెట్టుకుంది ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఇటీవలి వరకు విభేదాలున్న మాట వాస్తవమే అయితే సకాలంలో కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకుని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపడంతో విభేదాలు తగ్గుముఖం పట్టాయి దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి అలాగే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ జట్టుకట్టాయి అనైక్యతతో తాము కొట్లాడుకుంటే కమలం పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందన్న సోయా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల్లో కలిగింది దీంతో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పెద్దరికాన్ని గౌరవిస్తూ సీట్ల కేటాయింపునకు మిగతా పక్షాలు సన్నద్దమయ్యాయి రెండు 2014 నుంచి వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలనపై తనదైన ముద్ర వేసింది ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది అంతేకాదు సామాన్య ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ పెరిగిన మాట కూడా వాస్తవం దీనిని ఎవరూ కొట్టి పారేయలేరు ప్రధానంగా అయోధ్య అంశం తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు అయోధ్యలో రామమందిరం నిర్మించాలన్నది 5 దశాబ్దాల హిందువుల కల ఈ కలను సాకారం చేసిన ఘనత నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్కు దక్కింది దీంతో రాజకీయ పార్టీలకు అతీతంగా దేశవ్యాప్తంగా హిందువులందరూ తమ పక్షాన ఉంటారన్న భరోసా కమలం పార్టీకి కలిగింది ఇదిలా ఉంటే ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన వాస్తవాన్ని విస్మరించకూడదు సమాజంలోని అనేక వర్గాలు బీజేపీకి దూరమయ్యాయి ప్రధానంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు కమలం పార్టీకి దూరమయ్యారని తెలుస్తోంది ఎవరెన్ని కబుర్లు చెప్పినా సమాజానికి అన్నం పెట్టేది రైతన్నలే అలాంటి రైతన్నల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి దాదాపు 3 ఏళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో దాదాపు ఏడాది పాటు అన్నదాతలు మహోద్యమం చేశారు ప్రధానంగా పంజాబ్ హర్యానా రైతులు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు అయితే రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు తూతూ మంత్రంగా రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరిపింది దీంతో చర్చలు ఫెయిల్ అయ్యాయి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినా రైతులు వెనక్కి తగ్గలేదు
పైపెచ్చు రైతుల ఉద్యమం రోజురోజుకు తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీయే వెనక్కు తగ్గారు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు. ఈ సందర్భంగా రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు ఈ హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధానంగా హిందీ బెల్ట్లోని అన్నదాతలు నరేంద్ర మోడీ సర్కార్పై గరంగా ఉన్నట్లు వార్తలందుతున్నాయి. जिस तरह से पंजाब में 7 जिलों में नेट बंद किए गए हैं, तो स्पष्ट करना चाहिए पंजाब सरकार को भी उन्होंने भी लिख के दिया है या उनकी भी मंशा है। जिस तरह से सामने आ रहा भी डीसी पटियाला, उन्होंने सभी ब्रॉड बाइंडर को लिख के दिया है कि कोई मीडिया कर्मी हो, कोई भी हो, कोई ब्रॉड बाइंडर आपने देना नहीं है। तो वैसे कमर्शियल यूज के लिए जो नेट होता है उसके ऊपर कभी भी कोई पाबंदी नहीं होती। हम पंजाब सरकार से भी स्पष्ट करेंगे, आपके डीसी ने केंद्र पे कहने पे ऊपर लिख कर दिया है अथवा या पंजाब सरकार का निर्णय, अभी तक पंजाब सरकार ने स्पष्टता नहीं किया है। तो ये जो पुल है, अगर ये पंजाब में आ रहा है तो आप इसका विरोध क्यों नहीं करते? आप बोलते हम लीगल नक्शा लेंगे, तो ले लीजिए। పెద్ద నోట్ల రద్దు ఎపిసోడ్ కూడా బీజేపీ ప్రభుత్వానికి మైనస్ గా మారింది. విదేశాల్లోని బ్లాక్ మనీని తీసుకురావడమే లక్ష్యంగా కొన్నేళ్ల కిందట పెద్ద నోట్లను రద్దు చేసింది నరేంద్ర మోడీ సర్కార్. అయితే నోట్ల రద్దుతో చిన్నా చితకా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా ఫుట్పాత్లపై బండ్లు పెట్టుకుని ఏ రోజు బిజినెస్ ఆ రోజు చేసుకుని చిరు వ్యాపారులు ఇబ్బందుల పాలయ్యారు. అయితే నోట్ల రద్దు జరిగి ఇప్పటికీ సంవత్సరాలు గడిచాయి. కానీ ఇప్పటి వరకు ఎంత అమౌంట్ బ్లాక్ మనీ తీసుకొచ్చిందో నరేంద్ర మోడీ సర్కార్ వెల్లడించలేదు. ఇదిలా ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలను నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తుందన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఈ విమర్శలను బలపరుస్తూ ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పని అంత సులువుగా లేదు. ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ దూకుడును తట్టుకోవడం అంటే కమలం పార్టీకి చిన్న విషయం కాదు. ఎత్తులు వేయడంలోనూ, వ్యూహాలు పన్నడంలోనూ బీజేపీకి ఏమాత్రం తగ్గరు మమతా బెనర్జీ. వీటన్నింటితో పాటు అవసరమైతే బెంగాల్ సెంటిమెంట్ను కూడా మమతా బెనర్జీ రాజేయగలరు. అలాగే బీహార్లో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ మధ్య గతంలో ఉన్న విభేదాలు తొలగిపోయాయి. బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో 2 పార్టీలు మళ్లీ ఏకమయ్యాయి. ఇదిలా ఉంటే కొన్ని నెలల కిందట నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి వైదొలిగి బీజేపీ శిబిరంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా రాత్రికి రాత్రి నితీష్ కుమార్ శిబిరం మార్చడం మెజారిటీ బీహారీలకు మింగుడు పడలేదు. దీంతో నితీష్ కుమార్ ఎపిసోడ్ ఎన్డీఏ కూటమికి మైనస్ పాయింట్గా మారుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ హవా ఉత్తరాదిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దక్షిణాదిన ఉన్న 5 రాష్ట్రాల్లో ఎక్కడా బీజేపీ సర్కార్ లేదు. పైపెచ్చు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కిందటేడాది మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. అయితే ఈ 11 నెలల కాలంలో కన్నడ నాట బీజేపీ పుంజుకుంది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటోంది. ఇక తమిళనాడు విషయానికొస్తే అక్కడ బీజేపీది దాదాపుగా ఒంటరి పోరే. ఇటు డీఎంకే, అటు అన్నా డీఎంకే ఈ 2 పార్టీల్లో దేనితోనూ ఈసారి కమలం పార్టీ పొత్తు పెట్టుకోలేదు. డీఎండీకే లాంటి 1-2 ఉప ప్రాంతీయ పార్టీలే ప్రస్తుతం బీజేపీ శిబిరంలో ఉన్నాయి. చివరగా కేరళను ప్రస్తావించుకుంటే ఆ దేవభూమి ఇప్పటికీ కమలం పార్టీకి కొరకరాని కొయ్యగానే ఉంది. కమలనాథులు పైకి ఎంత డాంబికాన్ని ప్రదర్శించినా 400 సీట్ల టార్గెట్ చేరుకోవడం ఎన్డీఏ కూటమికి నల్లేరు మీద నడక ఎంతమాత్రం కాదు.